జగన్మోహన్ రెడ్డి హీరో, చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధికి ఉపయోగపడే బలమైన నాయకుడు. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది మీకు నచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరో అనేది ఆయన మనసులోంచి వచ్చినటువంటి మాటగా భావించాలి. చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సుకి అభివృద్ధికి దోహదపడాలి అన్న మాట కేవలం ఆయన పెదాల మీద నుంచి వచ్చినటువంటి మాటగానే భావించాలి. మనసు లోతుల్లో నుంచి వచ్చినటువంటి మాటలు వేరు, ఊరికనే పెదాల మీద నుంచి పైకి వచ్చినటువంటి మాటలు వేరు కదా. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఆ వల్లమాలినటువంటి ప్రేమ ఏంటో మన అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆయన బస్సు యాత్ర సందర్భంగా నాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చాలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ ఒక హీరోగానో, ఆయన ఎంత జీరోగా పడిపోయినా వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే ఆత్మబంధువులు కదా. అనేక విషయాల్లో కలిసి డ్రామాలు ఆడారు. నాగార్జున సాగర్ డ్యామ్ వేదికగా వీళ్ళు ఆడినటువంటి డ్రామాలు, అదేవిధంగా అనేక కుంభకోణాల్లో వీళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్షిప్పు, ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇవాళ ఇటు శరత్ చంద్రారెడ్డి కానీ అటు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి రకరకాలుగా వీళ్ళకు ఉన్నటువంటి భాగస్వామ్యాలు లిక్కర్ బిజినెస్లో, డ్రగ్ బిజినెస్లో రకరకాల పార్ట్నర్షిప్లు వీళ్ళకు ఉన్నటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఏదో తెలంగాణలో టీడీపీ బలపడితే అది మాకే లాభం, బీఆర్ఎస్కే లాభం అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఆంధ్రప్రదేశ్లో మీ దుకాణం స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డికి లాభం చేయటానికా? జగన్మోహన్ రెడ్డికి లాభం చేయడానికి మీరు దుకాణం తెరిచారు ఆ రోజున? పెద్ద ఎత్తున హోర్డింగులు కట్టారు కదా సార్. ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయింది ఆ దుకాణం? ఈ రోజున షట్టర్ దించేశారా? ఇవాళ మా పార్టీ తెలంగాణలో ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంది, యాక్టివ్గానే ఉంటుంది. మేము ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినా సరే తెలంగాణలో మా కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేసుకుంటూనే వచ్చాం. కొన్ని ఎన్నికలకు మేము దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తెలంగాణలో పార్టీని వదిలిపెట్టలేదే. ఆయన ఎప్పుడు దానిని ఏదో ఒక